ఫైనల్ గా టాటా ఐపీఎల్ లో బ్యాట్ కి బాల్ కి చిన్న కాంటెస్ట్ ఒకటి కనిపించింది. ఆ కాంటెస్ట్ లో కొంచెం టర్న్ అయ్యేసరికి బ్యాటర్స్ ఏమో అని షేక్ అయిపోయారు. మొదట బ్యాటింగ్ చేసి ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు, తర్వాత బ్యాటింగ్ చేసిన వాళ్ళు అంత పెద్ద విషయం కాదని చెప్పి టాపా 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 ఫినిష్ చేశారు. ఎవరిది, ఏం జరిగింది, ఏంటా ఫినిష్, స్కూల్ బాయ్ టైప్ లో ఎవర్రా ఫీల్డింగ్ చేశారు అసలు తెలుసుకుందాం పదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ నమస్కారం, వెల్కమ్ టు స్టాప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి వచ్చుండకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ హియర్, బికాజ్ ఈ ఛానల్లో ప్రతిరోజు ఐపీఎల్కి సంబంధించిన వీడియోస్, ఐపీఎల్ అయిపోయిన తర్వాత క్రికెట్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించిన వీడియోస్ మీ దగ్గరకు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. సబ్స్క్రైబ్ కొట్టేసి పెట్టుకోండి, పనికొస్తాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆలోచిస్తున్న వాళ్ళు, డౌట్లో ఉన్న వాళ్ళు వీడియో చూడండి, నచ్చితే ఏదో పాయింట్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఓకే, ఏంట్రా జరిగింది అంటే మ్యాచ్లో బేసిక్గా డీసీ టుక్ ఆన్ కేకేఆర్ ఎక్కడ ఈడెన్ గార్డెన్స్ లో. మన ప్రివ్యూలో ఒక తప్పు చెప్పాను, అదొక సబ్స్క్రైబర్ కరెక్ట్ చేశారు. ఏమిట్రా అంటే ఇది లాస్ట్ మ్యాచ్ కాదు, ఈడెన్ గార్డెన్స్ లో ఇంకొక మ్యాచ్ ఉంది ఇక్కడ. కరెక్ట్. శ్రేయస్ అయ్యర్ మన పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో లాస్ట్ మ్యాచ్ ఇంకోటి ఉందని చెప్పిన తర్వాత అది వినేసి నిజం అనుకుని నేను క్రాస్ చెక్ చేసుకోకుండా చెప్పేశాను. మై మిస్టేక్, ఐ అగ్రీ, దేర్ ఇస్ వన్ మోర్ మ్యాచ్ లెఫ్ట్. ఈ మ్యాచ్ లో ఏమిట్రా అంటే డీసీ టాస్ గెలిచి అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామన్నారు. భయ్య అర్థం కాలేదు నాకు. అంటే ఈ గ్రౌండ్లో ఎంత కొట్టినా సరిపోవట్లేదు, చేస్ చేయడమే బెటర్ అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఫస్ట్ బ్యాటింగ్ చేశారో వీళ్ళకే తెలియాలి. పైగా టాస్కి ముందర శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ మాట్లాడుకుంటూ ఏం భయ్యా నువ్వేం చేద్దాం అనుకుంటున్నా అంటే రిషబ్ పంత్ మేము బ్యాటింగ్ చేద్దాం అనుకుంటున్నాం బ్రో అన్నాడంట. పక్కోడు మన శ్రేయస్ అయ్యర్ బా మేమేమో బౌలింగ్ చేద్దాం అనుకుంటున్నాం బా అన్నాడంట. ఎలాగో వాళ్ళు బ్యాటింగ్ వీళ్ళు బౌలింగ్ ముందు అనుకున్నారు, మరి టాస్ ఎందుకు వేసేద్దాం పని అయిపోతుంది ఫార్మాలిటీయేగా అని టాస్ అలా ఫ్లిక్ చేసి ఫినిష్ చేసి మొత్తానికి టాస్ గెలిచిన రిషబ్ పంత్ బ్యాటింగ్ తీసుకునే బౌలింగ్ మాకు ఎలాగో కావాలనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి శ్రేయస్ అయ్యర్. ఓడిపోయావు, ఇంకా గేమ్ ఎలా గెలుస్తావురా? టాస్ ఓడిపోయింది, గేమ్ గెలవడానికి ఇలా ఏ కెప్టెన్ చెప్పుండడు. ఇట్స్ గేమ్ ప్లాన్. ఏమైందిరా అంటే బాల్ కొంచెం గ్రిప్పే టర్న్ అయింది, పెద్దగా ఏం కాలేదు. ఫస్ట్ పవర్ ప్లేలో వచ్చిన వికెట్స్ యాక్చువల్లీ వైభవ్ అరోరా స్కిల్ కి ఇచ్చేయాలి, బికాస్ బాల్ ని మూవ్ చేశాడు, సూపర్ లైన్ లెంత్ వేశాడు. షై హోప్ కి వేసిన బాల్ అయితే ఆహా డ్రీమ్ డెలివరీ ఏ బౌలర్ కైనా సరే. బికాస్ ప్రతి పిచ్ లో కూడా టాప్ ఆఫ్ స్టంప్ హిట్ చేసే లెంత్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్ లెంత్ అని కోచెస్ చెప్తుంటారు, చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు. ఆ పర్ఫెక్ట్ లెంత్ హిట్ చేశాడు, టాప్ ఆఫ్ స్టంప్ తగలడం, బెయిల్ పక్కకి వెళ్ళిపోవడం, వికెట్ తీసుకోవడం. బ్రిలియంట్ డెలివరీ, స్కిల్ ఆఫ్ ది బౌలర్ పూర్తిగా కనిపించింది అక్కడ. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ సీయింగ్ దట్ డిస్మిసల్. బట్ ఓవరాల్గా ఏంటంటే పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోయారు. 67 for 3 అంత స్కోర్ చేశారు. బట్ ఎప్పుడైతే జేక్ ఫ్రేజర్ మెగాక్, పేరు భలే కన్ఫ్యూజింగ్ గా ఉంది, జేక్ ఫ్రేజర్ మెగాక్ త్వరగా అవుట్ అయిపోయాడు, దాని తర్వాత వచ్చిన పృథ్వీ షా కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. తర్వాత డౌన్ ది లెగ్ సైడ్ పాపం కాట్ ఏం చేయలేడు దానికి. అండ్ తర్వాత అఫ్ కోర్స్ పొరెల్ అవుట్ అయిపోయాడు. నెమ్మదిగా వికెట్లా పడిపోతూ వచ్చారు. రిషబ్ పంత్ కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు. స్పిన్నర్స్ మధ్యలో స్క్రూస్ బిగించేశారు. బికాస్ పవర్ ప్లేలో 67 కొట్టినా కూడా 60 odd runs కొట్టినా కూడా మధ్యలో స్పిన్నర్స్ ఎప్పుడైతే వేశారో, ఎప్పుడైతే తీసుకొచ్చాడో వరుణ్ చక్రవర్తిని అండ్ సునీల్ నరైన్ని, వీళ్ళిద్దరి మధ్యన 8 overs 40 runs 4 wickets. స్క్వీజ్డ్, పూర్తిగా బట్టలు పిండేస్తారు ఆరేసే ముందర, అలా పిండి వారేశారు అన్నమాట డీసీ బ్యాటింగ్ లైనప్ని. రన్స్ ఎక్కడికి కదలలేదు, ప్రెషర్ పెరిగిపోయింది. అదే స్పెల్లో ఆ స్పిన్నర్స్ మధ్యలోనే రిషబ్ పంత్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక అంతా కూడా జగమే మాయ అయిపోయింది. ట్రిస్టన్ స్టబ్స్ అవుట్ అయిపోయాడు. ఇంపాక్ట్ సబ్గా దింపాల్సి వచ్చిన కుమార్ కుషాగ్రా కూడా అవుట్ అయిపోయాడు. సో రన్స్ రావట్లేదు. 111 for 8 అయిపోయింది భయ్యా అనుకున్నాం. 120, 125 మహా అంటే 125 అనుకుంటే ఒక మంచి క్యాచ్ ఒకటి పట్టాల్సింది కాస్త హర్షిత్ రాణా పట్టలా బ్రౌండీ అవతలకి వేసాడు. అప్పుడు కుల్దీప్ యాదవ్ 34 కొట్టాడు. మిచెల్ స్టార్క్ అనుకుంటాడు ఏంద్రా నాకు ఈ దరిద్రం, ఎప్పుడు ఇచ్చారు, ఏ ముహూర్తంలో 24 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చారో తెలియట్లేదు. కానీ అప్పటి నుంచి అసలు నాకు ఏంటో అసలు బాల్ పడట్లేదు, సరిగ్గా బాల్ పడితే క్యాచ్లు పట్టుకోరు, మిస్ఫీల్డ్ చేస్తారు, అన్ని నా బౌలింగ్లోనే అవ్వాలనుకుంటాడు. బికాజ్ ఎప్పుడైతే ఆ 6 వెళ్ళిందో దాని తర్వాత ఒక వైడు, అది 4 బాయ్ 5 runs. దాంతో ఫుల్ టాస్ కాళ్ళ మీద అది ఫ్లిక్ కొట్టాడు, అదొక 4, అక్కడ మిస్ఫీల్డ్. మిచెల్ స్టార్క్ అయితే ఏడవలేక నవ్వుతున్నాడు అన్నట్టుగా అనిపించింది. చూసే ఉంటారు అది 6 వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటున్నాడు, కానీ లోపల బాధ ఎందుకు ఉండదు? ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్, ఎవరెవరికి అయితే డబ్బులు ఎక్కువ వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఒక శాపం ఏదో ఉంది అని నాకు అనిపిస్తుంది. ఐపీఎల్లో మొత్తం చరిత్ర చూసుకోండి, మెజారిటీ హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో సరిగ్గా పర్ఫామ్ చేసింది లేదు. మెజారిటీ ఇదే జరిగింది. ఈ పరాభవం మన జయదేవ్ ఉనాద్కడ్ కూడా 2 సార్లు సంభవించింది ఆర్ఆర్లో ఉన్నప్పుడు అనుకుంటా. బట్ అది ఫేస్ చేశాడు ఇక్కడ మిచెల్ స్టార్క్. సో దట్స్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్. తన ఫామ్ మారుతున్న చూడాలి. యార్కర్స్ కూడా నేల్ చేయలేకపోతున్నాడు. హర్షిత్ రాణా ఒక వికెట్ తీసుకొని వెళ్ళిపో అని సెండ్ ఆఫ్ చేస్తూ అలా చేతులు తీసుకెళ్ళాడు. మళ్ళీ ఫ్లయింగ్ కి సిద్దామని లాస్ట్ సెకండ్లో అని తీసాడు. బికాస్ లాస్ట్ టైం ఫ్లయింగ్ చేస్తే ఫైన్ వేసారుగా, గుర్తొచ్చి ఉంటుంది, డబ్బులు పోతాయిగా, అందుకని ఇక్కడ వరకు తీసుకొచ్చి అలా పక్కన వేసాడు. బట్ దీనికి కూడా ఏమైనా వేస్తారేమో, బికాజ్ ఇది కూడా చేయకూడదు.
అది కూడా డిస్రెస్పెక్ట్ చూపించినట్టే. చిన్నపిల్లలు చూస్తుంటే కనుక ఇలాంటి చేయకండి అమ్మా. మీరు సెలబ్రేట్ చేసుకోండి, తప్పలేదు. మీరు టీమ్మేట్ సెలబ్రేట్ చేసుకోండి, బ్యాట్ అడ్డుపోతుంది ఇంకో సైడ్కి సెలబ్రేట్ చేసుకోండి, గట్టి గట్టిగా అరుచుకోండి, ఏమన్నా చేసుకోండి, ఫిస్ట్ పంపులు ఏమన్నా చేయండి. వెళ్ళిపో, పని చూసుకో, నోటికి వచ్చిన బూతులు వాడ్డాలు ఇలాంటివి చేయకూడదు అనమాట. సరే, మొత్తానికి వీళ్ళు అటు ఇటు చేసి కింద మీద 153 కొట్టారు. యాక్చువల్ ఫైటింగ్ టోటల్ ఏమనిపించిందంటే హాఫ్ ఏ స్టేజ్లో ఫైట్ చేయడానికి ఒక టోటల్ ఉంది. ఇప్పుడు కనుక వీళ్ళు పవర్ ప్లేలో వికెట్స్ తీసుకుంటే దే కెన్ పుట్ కేకేఆర్ అండర్ ప్రెషర్ అనిపించింది. మేబీ ఒక 5-6 సంవత్సరాల క్రితం, ఒక 4-5 సంవత్సరాల క్రితం ఏదైతే లో స్కోరింగ్ మ్యాచెస్ డిఫెండ్ చేసుకుని చూసేవాళ్ళం, ఎస్ఆర్ఎస్ చేసేవాళ్ళు గుర్తుందా? 135-140 కొట్టినా కూడా డిఫెండ్ చేసుకుంటారు అని ఒక నమ్మకం ఉండేది. గన్ బౌలింగ్ అడిగారు దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు లేదనుకోండి, వేరే విషయం. కాకపోతే అలాంటి మ్యాచ్ మళ్ళీ చూస్తామా, 153 డిఫెండ్ చేసుకుంటారా అని ఒక చిన్న ఆశ ఎక్కడో జరగలే. పవర్ ప్లేలో క్యాచ్ ఇచ్చాడు సాల్ట్, లిజార్డ్ విలియమ్స్ వదిలేసాడు. ఎంతసేపు గాల్లో ఉంటే బాల్ అంత ఆలోచనలు పెరిగి అంత కష్టంగా మారుతుంది. హై క్యాచెస్ వెళ్ళాలి పైకి, కానీ త్వరగా వచ్చేయాలి. అలా పైకి వెళ్ళి వచ్చింది అనుకో, మన దగ్గరికి వస్తుందా లేదా, నేను బాల్ కింద ఉన్నాను లేదా, ఇంకెవరన్నా వస్తున్నారా, పడతానా లేదా, చేతులు ఎక్కడ పెట్టాలి, ఈ ఆలోచనలన్నీ వస్తాయన్నమాట. అక్కడే తప్పులు ఎక్కువ చేస్తాం. ఎన్ని థాట్స్ ఉంటే అన్ని తప్పులు చేసే ఛాన్సులు పెరుగుతాయి, విచ్ ఇస్ వాట్ హ్యాపెండ్. అండ్ ఈ రివర్స్ కప్ స్టైల్లో వెళ్ళాడు. చాలా మంది కోచెస్ చెప్తారు మన ఇండియన్ స్టైల్ అంటే ఇలా తీసుకుంటారు క్యాచ్లో, రైట్? ఇలా తీసుకున్నప్పుడు పడి పక్కకి వెళ్తే ఇంకోసారి పట్టే ఛాన్స్ ఉంటుంది. రివర్స్ కప్లో ఏంటంటే ఇట్లా తగిలితే కింద పడిపోవడం, దీని త్రూ వెళ్ళినా కూడా కింద పడిపోవడం, ఆ రెండో ఛాన్స్ దొరకదు. బట్ ఈ చోస్ దట్ స్టైల్ చాలా మందికి వర్క్ అవుతుంది, ఇక్కడ వర్క్ అవ్వలేదు. ఐమ్ జస్ట్ టెలింగ్ అనదర్ వే టు క్యాచ్ దట్ ఇస్ ప్రాబ్లీ. ఇలా కూడా పట్టుంటే బౌన్స్ అయినా కూడా ఇంకో ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. ఎప్పుడైతే వదిలాడో సాల్ట్ విజృంభించాడు మళ్ళీ. వీళ్ళిద్దరూ కలిసి నరేన్ ఎక్కువగా కొట్టలేదు పవర్ ప్లే మొత్తం అంతా కూడా, అయినా కూడా 70 కంటే ఎక్కువ కొట్టేశారు పార్ట్నర్షిప్లో. నరేన్ అవుట్ అయిపోయాడు. తర్వాత సాల్ట్ కంటిన్యూ చేశాడు, 68 కొట్టాడు, తన అవుట్ అయ్యాడు. దాని తర్వాత రింకు సింగ్ పంపించారు. అథాట్ ఇస్ వెరీ గుడ్ మూవ్, బికాజ్ యంగ్స్టర్ కాన్ఫిడెన్స్ అవసరం, ఎక్కువ నాక్ ఆడే అవకాశాలు రావట్లేదు, మిగతా వాళ్ళే మొత్తం ఫినిష్ చేస్తారు ఇన్నింగ్స్ని, తనపై పంపించారు. బట్ అఫ్ కోర్స్ డిడ్ వర్క్ అవుట్ ఫర్ హిమ్, త్వరగా అవుట్ అయిపోయాడు. అయ్యర్ బ్రోస్ వచ్చారు, ఒక 6 కొట్టారు, మ్యాచ్ ఫినిష్ చేశారు. ఫీల్డింగ్ చేశారు ఢిల్లీ క్యాపిటల్స్. స్కూల్ క్రికెట్లో ఇలాంటి ఫీల్డింగ్ చేస్తే కోచ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత 10 రౌండ్లు పరిగెత్తిస్తారు. నేను కూడా చాలా సందర్భాలు ఇలా మిస్ఫీల్డ్ చేసిన ఉన్నాయి, మీరు చేసే ఉంటారుగా, అందరూ చేస్తారు. కానీ ఈ లెవెల్లో ఇలా మిస్ఫీల్డ్ చేస్తుండడం, ఇలా క్యాచ్లు డ్రాప్ చేయడం యాక్చువల్లీ మంచి విషయం కాదు. బికాజ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్, నాట్ గుడ్ ఫర్ ద టీమ్. బికాజ్ ఒకళ్ళు చేస్తే ఇది ఆవలింతలాగా, ఇప్పుడు మీరు ఆవలిస్తున్నారు అనుకో, ఎవరైనా వాళ్ళు చూస్తే ఈ సెకండ్ ఎవరో ఒకరు వచ్చేసి ఉంటుంది, మీకు ఆవలింత వచ్చి ఉంటే కింద లైక్ కొట్టండి భయ్య, ఒక కమెంట్ పెట్టండి, ఎందుకు ఆవలింత తీసుకొచ్చా మాకు అని. బట్ జనరల్గా అలా వస్తుంది కదా, అలాంటిది మిస్ఫీల్డింగ్ కూడా. ఒకడు డ్రాప్ చేస్తే ఇంకొకరు డ్రాప్ చేస్తారు, ఒకళ్ళు వాళ్ళు ఫీల్డింగ్ వదిలేస్తే ఇంకొకరు వదిలేస్తారు, అలా జరుగుతుంటుంది. ఎందుకు అర్థం కాదు, కానీ ఇట్స్ వెరీ కంటేజియస్ హ్యాబిట్, జరిగిపోతూ ఉంటుంది. ఇట్ స్ప్రెడ్స్ వెరీ క్విక్లీ. అదే జరిగింది. విలియమ్స్ వదిలాడు, హర్షిత్ రాణా వదిలాడు, డాలీస్ 2 వదిలాడు. ఫస్ట్ పంత్నైతే దాని కిందకు వచ్చి వదిలేశాడు. ఇంకో లక్కీ, ఇంకా నయ్యం, పంత్ త్వరగా అవుట్ అయిపోయాడు కూడా సరిపోయింది, లేదా 2 వెళ్ళి ఉండొచ్చు. సో ఈ హర్షిత్ రాణాను అక్కడ వదిలాడు, ఇటు పక్క చూస్తే లిజార్డ్ విలియమ్స్ వదిలాడు. 2 టీమ్స్లో కూడా ఫీల్డింగ్ అంత మాత్రం కంటే, బట్ స్లైట్లీ బెటర్ కేకేఆర్. మన ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే వీళ్ళు మటుకు అసలు అబ్బా వదులుతూనే ఉన్నారు. మొత్తం లిజార్డ్ విలియమ్స్ 2 క్యాచ్లు అంత వదిలాడు, మిస్ఫీల్డ్ సిస్టమ్ వదిలేశారు. ఫీల్డింగ్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్, బిలో పార్. 153 ఉన్నప్పుడు ఏమిటారు అంటే ప్రతి క్యాచ్ని వికెట్లోకి మార్చాలి, ప్రతి హాఫ్ ఛాన్స్ని కన్వర్ట్ చేయాలి, రన్అట్ వచ్చిన ప్రతిసారి కన్వర్ట్ చేయాలి, అప్పుడే ఛాన్స్ ఉంటుంది. దే డిడ్ంట్ డూ దాట్ అండ్ దే లాస్ట్ ద గేమ్. గెలిచుంటే డీసీ అమాంతం 2వ పొజిషన్కి వెళ్ళుండేవాళ్ళు. 9th ఉన్నారు ఒక వారం క్రితం వరకు, 6th వచ్చారు, గెలిస్తే 2nd వెళ్ళేవారు. ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ బ్రిలియంట్ స్టోరీ, బట్ జరగలేదు. ప్రస్తుతం 6th లోనే ఉన్నారు. కేకేఆర్ ఇస్ సిట్టింగ్ ప్రిటీ అట్ ద 2nd స్పాట్. సో 3, 4, 5, 6 అందరూ 10 పాయింట్స్ మీద ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత ఉన్న జీటీ కూడా ఐ థింక్ అబౌట్ 8 పాయింట్స్ మీద ఉన్నారు. తర్వాత ఉన్న మన పంజాబ్ కింగ్స్ ఎంఐ 6 పాయింట్స్ మీద, ఆర్సీబీ కూడా 6 పాయింట్స్ ఉన్నారు. సో బేసిక్గా ఏమిటంటే ఎవరికైనా ఛాన్స్ ఉందని అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అందరూ అన్ని మ్యాచ్లు గెలవాలి. డీసీకి ఏంటంటే దీని తర్వాత 3 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. సో వాళ్ళు 3 గెలవాలి, అన్ని నాకౌట్ గేమ్సే. అలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఐ లవ్ దిస్ బికాజ్ నాకు లాస్ట్ లీగ్ గేమ్ వరకు కూడా ఎవరు క్వాలిఫై అవుతారో తెలియకూడదు, అది నా స్వార్థం. అప్పుడే ప్రతి మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రివ్యూ అయిపోయింది, ప్రివ్యూలోకి వచ్చేద్దాం. ప్రివ్యూలో ఏంట్రా అంటే ఎల్ఎస్జీ టేకింగ్ ఆన్ ఎంఐ అట్ లక్నో. సో అడ్వాంటేజ్ ఎవరికి? లక్నోకే. ఎల్ఎస్జీకే అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. ఎంఐకి ఇంకొన్న అడిషనల్ ప్రాబ్లం ఏంటి? 2 ఉన్నాయి. ఒకటి ప్రతి మ్యాచ్ గెలవాలన్న ప్రెషర్, 2 టీంలో 2 ఫ్యాక్షన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఒక హార్దిక్ పాండ్యా ఫ్యాక్షన్, ఒక రోహిత్ శర్మ ఫ్యాక్షన్. అంటే టీమ్ చాలా మంది ప్లేయర్స్ రోహిత్ శర్మ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్స్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది, తనే ఫీల్డ్ ప్లేస్మెంట్ సెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. స్ట్రాటజీ టైమ్అవుట్లో కూడా తనతోనే కోచెస్ మాట్లాడుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. మరి కెమెరామెన్ ఎలా కట్ చేస్తున్నారా, ఆ వీడియోస్ మాత్రమే చూపిస్తున్నారా, లేకపోతే హార్దిక్ పాండ్యా కూడా మాట్లాడుతున్నారా, ఈక్వల్గా అవుట్పుట్స్ ఇన్పుట్స్ ఇస్తున్నారా,
తెలియట్లేదు కానీ మొత్తానికి 2 ఫ్యాక్షన్స్ గా ఉన్నాయేమో అని ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారు. మొన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత తిలక్ వర్మ వల్లే మ్యాచ్ ఓడిపోయామని చెప్పడం ఒక కెప్టెన్ కి సరికాదు. అది యాక్చువల్ గా డ్రెస్సింగ్ రూమ్ లో జరగాల్సిన డిస్కషన్. బయటకు వచ్చి మాట్లాడడం వాజ్ నాట్ క్లాస్. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లీ లాస్ట్ హిస్ టెంపర్, కాస్త కూల్ ఏమైనా కోల్పోయాడేమో, ఇన్ని మ్యాచ్లు ఓడిపోతున్నా ఫ్రస్ట్రేషన్ అనేసాడేమో, కానీ అనుండకూడదు. బికాజ్ యంగ్స్టర్ తిలక్ వర్మ తన సైడ్ ఏం చేయొచ్చు తను చేశాడు. ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు, టాప్ స్కోరర్ ఆ గేమ్ లో బాగా పర్ఫామ్ చేశాడు. 8 బాల్ 8 సింగిల్ తీసుకున్నాడని చెప్పేసి తందే తప్పు అనేది అంత కరెక్ట్ కాదు అనిపించింది. బట్ హీ డిడ్ దట్ అండ్ దట్స్ హౌ ది గేమ్ ఎండెడ్ ఫర్ దెమ్. విచ్ ఇస్ ఐమ్ సేయింగ్ ఎంఐకి యాక్చువల్లీ టఫ్ సిచ్యువేషన్ ఇది. మెంటలీ కూడా చాలా టఫ్ సిచ్యువేషన్. అందరూ ఫామ్ లో లేరు, ఎస్పెషల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ బుమ్రాని మినహాయిస్తే ఎవరు ఫామ్ లో లేరు. డీసీతో అన్నప్పుడు బుమ్రాని కూడా జేక్ ఫ్రేజర్ మెగాక్ కౌంటర్ చేయడం తోటి ఇంకాస్త కష్టంగా మారిపోయింది వాళ్ళకి. మరి ఇక్కడ ఎలా కంబ్యాక్ చేస్తారో చూడాలి. లక్నో ద సిట్టింగ్ ప్రెటీ. వాళ్ళు ఇప్పుడు చెన్నైకి వెళ్ళి చెపాక్లో సిఎస్కేని ఓడించారు. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. స్టాయినిస్ కూడా 100 కొట్టాడు. తర్వాత ఈ గేమ్ లో కూడా దే వుడ్ లైక్ టు విన్ 2 more points అగైన్స్ ఎంఐ. దట్ విల్ మేక్ దెమ్ ఇన్ ద కంటెన్షన్. ఇప్పటిదాకా ఆయన ప్రతి సీజన్ లో కూడా వాళ్ళు టాప్ 4 లో ఫినిష్ అయ్యారు కదా, ఈసారి కూడా ఫినిష్ అవ్వాలని కోరుకుంటారు. రాహుల్ ఫామ్ లో ఉన్నాడు, మంచి రన్స్ కొడుతున్నాడు. స్టాయినిస్ ఫామ్ లో ఉన్నాడు. నికోలస్ పూరన్ కూడా రన్ స్కోర్ చేశాడు. అలాగే క్వింటన్ డికాక్ కూడా స్టార్టింగ్ లో కొన్ని రన్స్ కొట్టాడు. ఎట్ సమ్ పాయింట్ ఈస్ గోయింగ్ టు కమ్ గుడ్. దీపక్ కూడా చిన్న క్యామియో ఆడాడు. బడోని నుంచి మధ్యలో ఒక 50 చూసిన తర్వాత పెద్దగా ఆక్సిజన్ లేదు, కానీ ఓవరాల్ గా బాగానే ఉన్నారు. బౌలింగ్ కూడా బాగానే ఉంది. వాళ్ళ కండిషన్స్ కి సూట్ అయ్యే బౌలింగ్ అటాక్ వాళ్ళ దగ్గర ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ వెయిటింగ్ ఫర్ దిస్ బికాజ్ మయాంక్ యాదవ్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అనొచ్చు. ఓ పెద్ద బిల్డప్ ఇచ్చారు, హైప్ ఇచ్చారు, 155 వేస్తున్నాడు అన్నారు, ఇంజురీ అయిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే క్రికెట్ మీరు కన్సిస్టెంట్ గా ఆడుంటే మీకు విషయం తెలుసు. ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే ఉంటారో, 150 km/h కంటే ఎక్కువ వేగంతో వేసే బౌలర్స్ ఎవరైతే ఉంటారో, దే ఆర్ ప్రోన్ టు ఇంజురీస్. వాళ్ళ బాడీలో ఎంత ఫోర్స్ జనరేట్ అవుతుందంటే ప్రతి జాయింట్ మీద వెన్ యూర్ బౌలింగ్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూర్ బౌలింగ్ రైట్ ఆర్మ్ బౌలర్ అనుకుంది, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయితే మీ ఫ్రంట్ లెగ్ అంటే మీ లెఫ్ట్ ఫుట్ యాంకిల్ అండ్ నీ నుంచి ఎంత ప్రెషర్ వెళ్తుంది తెలుసా, ఎంత ఫోర్స్ వెళ్తుంది తెలుసా, 10 times యువర్ బాడీ వెయిట్. ఎవ్రీ టైం ఒక బాల్ వేసినప్పుడు యాంకిల్ నుంచి నీ నుంచి 10 times ద బాడీ వెయిట్ ఫోర్స్ వెళ్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. జాయింట్స్ డిస్టర్బ్ అవ్వవా, ఇంజూర్ అవ్వవా, అవుతాయి. ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతా అలా జరుగుద్ది. ఆ ప్రెషర్ ఈ జాయింట్ నుంచి బ్యాక్ కూడా వెళ్తుంది, అక్కడ నుంచి సైడ్ కూడా వెళ్తుంది. యాక్షన్ బట్టి వేరే వేరే ఏరియాస్ ఇంపాక్ట్ అవుతాయి. సో ఎ ఫాస్ట్ బౌలర్స్ జాబ్ ఇస్ నాట్ ఆల్ ఈజీ. వాళ్ళు బ్రేక్ డౌన్ అవుతారు, వాళ్ళకి ఇంజురీస్ జరుగుతాయి. హై పెయిన్ థ్రెషోల్డ్ పెట్టుకునే వాళ్ళు ఉండాలి. వాళ్ళ కెరీర్స్ మొత్తం అంతా కూడా కెరీర్ అయిపోయిన తర్వాత మోకాళ్ళు చాలా మంది రీకన్స్ట్రక్షన్ చేయించుకునే వాళ్ళు ఉంటారు, షోల్డర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, కుంటుకుంటూ నడిచే వాళ్ళు ఉంటారు, బ్యాక్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఉంటారు. ఇట్స్ నాట్ అన్ ఈజీ స్పోర్ట్, especially for the fast bowlers. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, బీ సెన్సిటివ్ టు ద ఫ్యాక్ట్ దట్ ఫాస్ట్ బౌలర్స్ వచ్చినప్పుడు ఇంజురీస్ కి గురవుతారు. బట్ గుడ్ థింగ్ ఇస్ మయాంక్ యాదవ్ ఇస్ బ్యాక్ అండ్ పూర్తి పేస్ తో వేస్తే ద బ్యాటిల్ ఇస్ మౌత్ వాటరింగ్ బికాస్ తను వేయబోతున్నాడు టు సంబడి లైక్ రోహిత్ శర్మ హూ ప్లేస్ అ పుల్ షాట్ బ్రిలియంట్లీ. ఆ కాంటెస్ట్ చూడడానికి నేను వెయిట్ చేస్తున్నా. సూర్యకుమార్ యాదవ్ ఆ సూప్లా షాట్ వెనక్కి ఏదైతే కొడతాడు పేస్ యూజ్ చేసుకుంటూ, హీ డస్ దట్ బ్రిలియంట్లీ. సో మయాంక్ యాదవ్ అట్ ఇస్ పీక్ or it is full tilt, full pace తో వేస్తూ రోహిత్ శర్మకి స్కైకి వేస్తున్నప్పుడు నాకు చూడాలనుంది ఆ బ్యాటిల్ ఎలా ఉండబోతుందో. దాట్స్ ది వన్ బ్యాటిల్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఐమ్ గోయింగ్ టు పిక్ ఎ సైడ్. ఏది విన్ అవుతుంది అంటే ఐ వుడ్ యాక్చువల్లీ పర్సనలీ నా స్వార్థం కోసం నేను పిక్ చేసే టీమ్ ఎంఐ బికాస్ దట్ విల్ మేక్ ద టీమ్ లీగ్ ఇంట్రెస్టింగ్. బట్ ఐ థింక్ ఎల్ఎస్జీ ఇది పై చేయి బికాస్ హోమ్ కండిషన్స్ లో ఆడుతున్నారు. వాళ్ళకి ఆ టీమ్ బెటర్ సూటెడ్ ద హోమ్ కండిషన్స్. ఎంఐ దగ్గర బౌలింగ్ కాస్త వీక్ గా ఉంది. మయాంక్ యాదవ్ తిరిగి వెనక్కి వస్తున్నాడు. ఇవన్నీ కూడా పాజిటివ్స్ గా మారచ్చు అనిపిస్తుంది నాకు ఎల్ఎస్జీకి. సో ఐ పిక్ ఎల్ఎస్జీ. హూ డూ యూ పిక్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ దిస్ బ్యాటిల్ బిట్వీన్ మయాంక్ యాదవ్ అండ్ రోహిత్ శర్మ అండ్ స్కై, ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే. అండ్ ఏమనుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ గురించి మీ స్టైల్లో చెప్పండి కింద. లెట్ మీ నో. సబ్స్క్రైబ్ ద ఛానల్ స్టామ్ టేల్స్, రైట్? అలాగే లైక్ ద వీడియో, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ హెల్ప్ us grow the channel even more. అండ్ మరొక మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.